శరీరాన్ని తాకుతూ ఉంటే ప్రశాంతమైన వాతావరణం, అంతా నిశ్శబ్దం, మనసును తాకిన గానం కలిపి ఆవహిస్తుంది. ఇంకో అడుగు ముందుకు వేసేంతలో తన ఫోన్ మోగుతుంది. అప్పుడు గుర్తొస్తుంది విజయ్కి తను ఎక్కడ ఉన్నది. వెళ్ళేవాడు కాస్త ఆగి తన ఫోన్ చూసి కిషోర్ నెంబర్ అయ్యేసరికి వెనక్కు వచ్చి ఇటు తిరిగి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పటి వరకు కన్నులు మూసి ఉన్న ఆ అమ్మాయి తన వెనుక నుంచి వచ్చిన సౌండ్కి తల తిప్పి వెనుక వైపు చూస్తుంది. అక్కడ చీకటిగా ఉండటంతో ఎవరనేది సరిగా కనబడదు. అమ్మ ధరణి అన్న పూజారి గారి పిలుపు విని మళ్ళీ దేవుని మందిరం వైపు తిరుగుతుంది. అభిషేకం చేయాలి, ఆ నీళ్ల బిందె ఇవ్వమ్మ అడుగుతాడు గుడి పూజారి. కిషోర్తో మాట్లాడుతున్న విజయ్కి ధరణి అని వినపడటంతో వెనకకు తిరిగి చూస్తాడు. కానీ ఆ అమ్మాయి కనపడదు. విజయ్ త్వరగా రారా అని కిషోర్ ఫోన్లో అరుస్తూ ఉంటాడు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరతాడు. కార్లో వస్తుంటే అంతకు ముందు ఉన్న బాధ, కోపం, అసహనం అన్నీ ఇప్పుడు లేవు. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నిన్నటి నుండి పడ్డ టెన్షన్ అంతా మంత్రం వేసినట్టు మాయమైంది. కిషోర్ చెప్పిన మాట గుర్తుకు వచ్చి కారు స్పీడు పెంచుతాడు. పూజారి గారు ధరణి ఉండేది పక్క పక్కనే. ఆయన గుడిలో పౌరోహిత్యం చేస్తున్నారు. అందుకని ప్రతిరోజు ఉదయాన్నే గుడిలో ఉంటారు. ధరణికి సంగీతం అంటే ఇష్టం, భక్తి కూడా ఎక్కువ. అందుకే ప్రతిరోజు ఉదయం పూజారి గారితో పాటు తను కూడా తన స్కూటీలో గుడికి వచ్చి నిత్యం సుప్రభాతం పాడి వినిపిస్తుంది. పూజారి గారి ఇల్లు ధరణి ఇల్లు పక్కనే ఉండటం వలన ఆ దంపతులను పిన్ని గారు, బాబాయ్ గారు ఆప్యాయంగా పిలుస్తారు. పూజారి గారికి కూడా సంతానం లేకపోవడం వలన ధరణిని అభిమానంగా చూస్తారు. బాబాయ్ గారు, ఈరోజు అర్చన కొంచెం ఎక్కువసేపు మరీ సహస్రంతో చేస్తారా? ఏమ్మా, ఈరోజు ఏమైనా ముఖ్యమైన పని ఉందా అని అడుగుతారు పూజారి గారు. అవును బాబాయ్ గారు అని చెప్పి తను పూజ చేయాల్సిన అతని గోత్రనామాలు చెబుతూ దేవుణ్ణి చూస్తూ ఇంకో కీర్తన పాడి కన్నులు మూస్తూ ధ్యానిస్తుంది. పూజ చేయించి ప్రసాదం తీసుకుని నేను ఇక ఇంటికి వెళ్తానని పూజారి గారిని అడుగుతుంది. సరేనమ్మా, ఇదిగో ఈ పూలు మీ పిన్నికి ఇచ్చేయమ్మా, ఇంట్లో దేవుడికి అలంకరిస్తుంది అని చెప్పి పూలు ఇస్తారు. దేవుడికి ఇంకోసారి దండం పెట్టుకుని బయట ఉన్న తన స్కూటీలో ఇంటికి వెళ్ళిపోతుంది ధరణి. హాస్పిటల్కు వచ్చిన విజయ్ ఫాస్ట్గా తన తండ్రి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడే నరేంద్ర గారిని చూసి బయటకు వస్తుంటారు డాక్టర్ గారు. వస్తున్న విజయ్ని చూసి ఆయన తనకు ఎదురుగా వెళ్ళి హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ విజయ్, చాలా అంటే చాలా హ్యాపీగా అండ్ షాకింగ్గా ఉంది. గంట క్రితం వరకు క్రిటికల్గా ఉన్న ఆయన పొజిషన్ తర్వాత మెల్లగా నార్మల్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు చాలా ఈజీగా బ్రీత్ తీసుకుంటున్నారు. రియల్లీ ఇట్స్ వండర్ అని చాలా ఎక్సైట్ అవుతూ చెప్తారు ఆ డాక్టర్. ఇంతలో సునంద గారు కూడా రావడంతో డాక్టర్ చెప్పిన మాటలు ఆమె విని సంతోషంగా దేవుడికి దండం పెట్టుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు. కిషోర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆయన్ని హగ్ చేసుకుంటాడు విజయ్. కిషోర్ కూడా వచ్చి విజయ్, సునంద గారిని కలిపి హగ్ చేసుకుంటూ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పాడు. నేనేమి చేయలేదు విజయ్, ఆయన కండిషన్ చూసి ఛాన్స్ లేదనుకున్నాను. బై గాడ్స్ గ్రేస్ ఆయన నార్మల్ అయ్యారు. ఇలాంటి సమయంలో నిజంగా దేవుడు ఉన్నాడని ప్రూవ్ అయింది కూడా. ఇంకా ఆయన గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడనవసరం లేదు అని చెప్పి వెళ్తారు. నాకు ఇప్పటికీ మనసు కుదుట పడిందిరా, నిజంగా ఆ భగవంతుడికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము అని చెప్తారు సునంద గారు. నిజమే అత్త, డాక్టర్ చెప్తుంటే మిరాకిల్గా ఉంది అని హ్యాపీ అవుతాడు కిషోర్. అప్పుడే గుర్తొస్తుంది విజయ్కి ఉదయం తను గుడికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ప్రే చేయడం, తన తండ్రికి క్యూర్ అవ్వాలని దండం పెట్టుకోవడం, అన్నీ లాస్ట్లో తను విన్న పాట పాడిన అమ్మాయి కూడా గుర్తొచ్చి కన్నులు ఒక్కసారి మూసేసరికి తను చూసింది వినిపించినది మళ్ళీ మనసులో ఒక్కసారి మెదిలి చిన్న రిలీఫ్ వస్తుంది. అతని ముఖంలో ముగ్గురు కలిసి నరేంద్ర గారిని చూడటానికి లోపలికి వెళ్తారు. అప్పటికే నార్మల్ అవుతున్న ఆయన తన ఎదురుగా భార్యతో పాటు కలిసి వస్తున్న కొడుకుని చూసి విజయ్ అని అంటాడు. తండ్రి పిలుపు కోసం నిన్నటి నుండి ఎదురు చూస్తున్న విజయ్ ఒక అడుగులో ఆయన్ని చేరి గట్టిగా హత్తుకుని మాటకు అందని భావంతో అలాగే ఉండిపోతాడు. వాళ్ళిద్దరిని అలా చూసిన సునంద, కిషోర్లకు కూడా కన్నులలో తడి చేరుతుంది. అక్కడంతా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంటుంది. కదిలితే కళ అవుతుందేమోనని అలాగే కొడుకుని పట్టుకుని ఉండిపోతారు నరేంద్ర గారు. కాసేపటికి తన తండ్రిని వదిలి ఆయన పక్కన కూర్చొని మీకేం కాలేదు నాన్న అని తన చేతిని తండ్రి చేతిలో పెడుతూ భరోసా ఇస్తున్నట్లు ప్రేమగా చెబుతాడు విజయ్. నాన్న అన్న పిలుపు ఆయనలో 1000 ఏనుగుల బలాన్ని ఇస్తున్నట్లుగా విజయ్ని ప్రేమ నింపుకున్న కళ్ళతో చూస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చా విజయ్ అని అడుగుతారు నరేంద్ర గారు.
నిన్న మార్నింగ్ వచ్చాను కిషోర్ చెప్పాడు. ఇక్కడే ఉండిపోరా, బాధ కలిగిన గొంతుతో అడుగుతారు కొడుకుని. ప్లీజ్ డాడ్, ముందు మీరు హెల్తీగా అవ్వడం ఇంపార్టెంట్, మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అసహనంగా చెప్తాడు విజయ్. లేదురా, ఇప్పుడే చెప్పాలి. నువ్వు ఇక్కడ ఉంటానంటే సరి, లేదంటే ఇప్పుడే ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపోవచ్చు. నీకు ఎవరు అడ్డు చెప్పరు అని కొంచెం గట్టిగా చెప్తారు నరేంద్ర గారు. ఇందాకటి నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడేది వింటూ విజయ్ ఏం చెప్తాడు అని టెన్షన్గా చూస్తూ ఉంటారు సునంద ఇంకా కిషోర్. ప్లీజ్ అమ్మా, నువ్వైనా చెప్పు నాన్నకు అని సునంద గారిని అడుగుతాడు విజయ్. ఆయన మాటే నా మాట విజయ్, నీకు ఉండాలని లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో అని ఖచ్చితంగా చెప్తారు ఆమె. తల్లి తండ్రి మాట ఒక్కటే అని తెలిసినా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు దూరంగా ఉండటం మంచిది కాదని సరే ఉంటాను అంటాడు. ఇలా కాదురా, ప్రామిస్ చేసి చెప్పాలి నువ్వు అని అడుగుతారు. వాట్, ఏమైంది మీకు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చిరాకుగా అంటూ పైకి లేస్తారు. ఎస్, ప్రామిస్ చేసి చెప్పు ఉంటానని, లేదంటే అని ఆయన చెప్పేంతలో అలా అయితే ముందుగా మీరు నాకు ప్రామిస్ చేయండి నాన్న అని అడుగుతాడు విజయ్. ఏంటది, నువ్వు ఏం అడుగుతావో నాకు తెలుసురా అని మనసులో అనుకుంటూ ఉంటారు. విజయ్ గట్టిగా శ్వాస తీసుకొని తండ్రి దగ్గరకు వచ్చి కూర్చొని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ సూటిగా చూస్తూ, నాకు నచ్చని విషయం ఏది మీరు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకూడదు. నన్ను కాంప్రమైజ్ చేయాలని చూడటం, ఏ విషయంలోనూ బలవంతంగా ఒప్పించాలని అనుకోకూడదు అని చెప్తూ తండ్రి ఆన్సర్ కోసం చూస్తాడు. ఇదే విషయాన్ని విజయ్ అడుగుతాడని ముందే ఊహించి చిన్న విరక్తి నవ్వు ఒకటి నవ్వి, సరే నీ ఇష్టానికి విరుద్ధంగా ఏది జరగదు విజయ్ అని మాట ఇచ్చి ప్రామిస్ చేస్తారు నరేంద్ర గారు. మరి నా మాట సంగతి అడుగుతూ విజయ్ వైపుగా చూస్తాడు. కిషోర్ ఇంకా సునంద గారు కూడా ఏం చెప్తాడని కళ్ళు పెద్దగా చేసి చూస్తారు. కూర్చున్న వాడల పైకి లేచి విండోస్ దగ్గరగా వెళ్తూ, నేను చెప్పిన దానికి ఓకే అన్నారుగా, మీరు అడిగిన దానికి ఆన్సర్ కూడా అదే. మీరు చేసిన ప్రామిస్ మీద మీరు ఉంటే నేను ఉంటా, లేదంటే లేదు అని చెప్తూ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారో అడిగి వస్తాను అని బయటకు వెళ్ళిపోతాడు. విజయ్ వెళ్ళిన నిమిషం వరకు అస్సలు అక్కడ ఏం జరిగిందో అతను ఏం చెప్తాడో అర్థం అవ్వక, మామయ్య వాడు ఇప్పుడు ఇక్కడ ఉంటాడా లేక వెళ్తా అన్నాడు గోక్కుంటూ అడుగుతాడు కిషోర్. విజయ్ చాలా మారిపోయాడ్రా, ఇంతకు ముందు మనం చూసిన విజయ్ కాదు వీడు అని చిన్న నిట్టూర్పు విడిచి చెప్తారు నరేంద్ర గారు. ఉంటానన్నాడుగా, ఆ మాట చాలండి, మన కళ్ళ ముందైనా ఉంటాడు, ఇక తనని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని భర్త చేతిలో చెయ్యి వేస్తూ చెప్తారు సునంద గారు. ఆమెను చూస్తూ, అది నిజమే, నా మాట వినకపోయినా పర్వాలేదు, కనీసం నా కళ్ళ ముందైనా ఉంటాడుగా, అది చాలు నాకు అని కాస్త కుదుట పడినట్లుగా చెప్పి, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ నిద్రపోతారు నరేంద్ర గారు. ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా బయటకు వచ్చి డోర్ లాక్ చేసి బాల్కనీ దగ్గరకు వెళ్ళి సెటిల్ అవుతారు సునంద గారు కిషోర్. నిజంగా విజయ్ ఇక్కడ ఉంటాడంటే నాకు చాలా హ్యాపీగా ఉందత్తా, చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో అని చెప్తూ సౌమ్య కాల్ చేస్తుంటే చూసి, అత్త సౌమ్య కాల్ చేస్తుంది, మామ గురించి హ్యాపీ న్యూస్ నువ్వే చెప్పు తనకు అని ఫోన్ సునంద గారికి ఇచ్చేసి తను విజయ్ కోసం వెళ్తాడు. డాక్టర్ రూమ్ లోపల ఇంకోసారి అన్ని టెస్టులు చేసి అంతా ఓకే అయితే టుమారో డిశ్చార్జ్ చేస్తాం విజయ్ అని చెప్తారు డాక్టర్. ఓకే అంకుల్, కానీ డైలీ ఇంటికి వచ్చి చెకప్ చేస్తూ ఉండాలి మీరు, ఆయన పూర్తిగా క్యూర్ అయ్యేంత వరకు ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్తాడు విజయ్. అది నా బాధ్యత, మీరు వర్రీ అవ్వద్దు చెప్తూ నరేంద్ర గారిని చెకప్ చేయడానికి వెళ్తున్న డాక్టర్తో డాడీ దగ్గరగా అడిగి అతను అవును అనడంతో ఇద్దరూ కలిసి ఆయన రూమ్ వైపు కదులుతారు. కిషోర్ కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి ముగ్గురు వెళ్తారు. హలో కిషోర్, నాన్న ఎలా ఉన్నారు ఇప్పుడు అడుగుతుంది సౌమ్య. సునంద గారు చిన్నగా నవ్వి, నేను అమ్మన్రా, కిషోర్ విజయ్ నాన్న దగ్గర ఉన్నారు. అమ్మ నాన్నకి ఎలా ఉంది అడిగిన సౌమ్యకు జరిగిందంతా చెప్పి కాసేపు మాట్లాడి చింటూ గురించి అడిగి కాల్ కట్ చేసి తను కూడా కిషోర్ వాళ్ళతో వెళ్తుంది. ఈవినింగ్ రిపోర్ట్స్ అంతా నార్మల్గా రావడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పి ఆయన ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా చూసుకోమని చెప్పి వెళ్తారు డాక్టర్. నైట్ అక్కడే ఉండి నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయ్యి అందరూ కలిసి ఇంటికి కారులో స్టార్ట్ అవుతారు. 2 అంతస్తుల పెద్ద డూప్లెక్స్ బంగ్లా, ఇంటికి 2 పెద్ద తలుపులు, లోపల ఎక్కడ చూసినా కాస్ట్లీ ఫర్నిచర్, ఇల్లు చూసి చెప్పచ్చు ఆ ఇంట్లో వారి అభిరుచి ఎంత అద్భుతంగా ఉందని. దాదాపు 2 సంవత్సరాల తర్వాత వస్తున్న విజయ్ కళ్ళు మూసుకొని అలా ఆలోచిస్తూ ఉండగా, కన్నా ఇంటికి వచ్చేసాంరా అన్న అమ్మ పిలుపుతో ఉలిక్కిపాటుగా కన్నులు తెరిచి చూస్తాడు విజయ్. మౌనంగా ఉన్న గంభీరంతో ఉంటుంది విజయ్ ముఖం. నేరుగా లోపలికి తండ్రిని తీసుకొని వస్తుంటారు. సౌమ్య ఇంట్లో ఉండటంతో వారు వచ్చే విషయం తెలిసి ఆ ఇంట్లో పని చేస్తున్న కుమారితో ఎర్ర నీళ్లు గుమ్మడికాయ దిష్టి తీయడానికి సిద్ధం చేసింది.
అయ్యగారు వారితో పాటు అబ్బాయి గారు కూడా కలిసి రావడంతో పని వాళ్ళు అంతా అక్కడే ఉన్నారు. సతీ సమేతంగా వస్తున్న వారికి దిష్టి తీసి గుమ్మడికాయ కూడా కొట్టి బయట పడేశాడు కుమారి భర్త నర్సయ్య. నరేంద్ర గారు ఆయన గదిలో ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన కోసం జ్యూస్ తీసుకుని వెళ్లారు సునంద గారు. ఎలా ఉన్నావు సౌమ్య అడుగుతాడు విజయ్. బాగున్నా అన్నయ్య, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ చిన్నగా నవ్వి ఇంట్లో అందరినీ పలకరించి పైన తన రూమ్కి వెళ్తాడు విజయ్. తన అన్నయ్య రూమ్ తనే దగ్గరుండి క్లీన్ చేయించింది సౌమ్య. కిషోర్ రావడంతోనే పరిగెడుతూ వస్తాడు చింటూ. తనని ముద్దాడి సౌమ్యని చూసి స్మైల్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. తన రూమ్కు వచ్చిన విజయ్ మాత్రం నేరుగా బాల్కనీలోకి వెళ్ళి కాసేపు అక్కడే కూర్చొని తర్వాత ఫ్రెష్ అయి కిందకు వచ్చి అందరినీ చూస్తూ వారితో కాసేపు మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో బుల్లి అడుగులేస్తూ చిన్నగా వచ్చి విజయ్నే చూస్తుంటాడు చింటూ. తనను చూసి కమాన్ అన్నట్టుగా పిలుస్తాడు విజయ్. అంతే ఒక ఊతుటున ఎగిరి గంతులు వేస్తూ విజయ్ ఒళ్ళో కూర్చొని అతన్ని అలాగే చూస్తుంటాడు. ముద్దులోనికి ఆ బుగ్గలు లాగుతూ వాట్స్ యువర్ నేమ్ అని బుజ్జిగా అడుగుతున్న విజయ్ని చూసి ఐఆమ్ భార్గవ్ అని వచ్చిరాని మాటలతో ముద్దుగా చెప్తాడు. చింటూని చూస్తూ తన చుట్టూ ఉన్న ప్రపంచం మరిచి వాటితో ఆడుతున్న విజయ్ని చూసి అక్కడ ఉన్న నరేంద్ర గారు సునంద గారు పని వాళ్ళతో సహా అలా చూస్తూ ఉండిపోతారు. ఆ నవ్వుకు ఎలాంటి వారైనా మైమరచి చూడాల్సిందే. అంత అందంగా ఉంటుంది అతని నవ్వు. పెద్దమ్మ గారు ఎప్పుడు వచ్చారు అని అడుగుతాడు నరసయ్య కుర్చీలో కూర్చొని ఉన్న ఓ 75 పెద్ద ఆవిడని చూసి. ఏరా ఇంట్లోకి వచ్చే వరకు తెలియదట్రా, నేను ఈరోజు వస్తానని చెప్పాను కదా, బయట నా కోసం ఉండాలని తెలియదు వెదవా, బయట ఉండకపోగా మళ్ళీ నన్నే అడుగుతున్నావు ఎప్పుడు వచ్చానని. తిత్తదనకం పెడతారు ఆ ఇంట్లో ఉన్న మిగిలిన ఆ ఇంటి పెద్ద ఆయన సుభద్రమ్మ గారు. అది కాదమ్మ గారు, విజయ్ బాబు గారు వచ్చారు కదా, ఆ సంతోషంలో పడి మీరు వస్తారన్న సంగతి మర్చిపోయాను అని చెప్తాడు. విజయ్ వచ్చాడా? నా మనవడు వచ్చాడా? ఎప్పుడు వచ్చాడు? ఏడి ఎక్కడ ఉన్నాడు అని ఆనందంతో అడుగుతారు ఆమె. నిన్ననే వచ్చా గ్రాని అని పైనుంచి కిందకు వస్తూ చెప్తాడు విజయ్. ఇంతకు ముందే వచ్చిన తన నాయనమ్మ గొంతు వినాలని పైనే ఉండి ఆమెను చూస్తూ ఉంటాడు. విజయ్ ఎన్ని రోజులు అయ్యిందిరా నిన్ను చూసి, ఎలా ఉన్నావురా, ఇన్ని రోజులు ఈ గ్రానీని వదిలి ఎలా ఉండాలని అనిపించిందిరా నీకు అని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆమెను తను ఎంత ఆపినా ఏడుస్తూనే ఉంటారు. ఇదిగో నువ్వు ఇలా ఏడిస్తే ఇప్పుడే ఇలాగే తిరిగి వెళ్ళిపోతా అని విజయ్ చెప్పేసరికి టక్కున ఏడుపు ఆపేసి కన్నీళ్లు తుడుచుకుంటూ లేదు నేను ఏడవడం లేదు చూడు అని విజయ్ వైపు చూస్తూ ఉండగా చంద్రబింబం లాంటి అందమైన ముఖం, ఆ కళ్ళు సూర్యుని కాంతితో వెలుగుతున్నట్లుగా ఉన్న ఆ చూపు, ఆ నవ్వు, ఆ నడక, ఆ శరీర సౌష్ఠవం కలిసి మన్మధుడే అసూయపడే అందం తన మనవడిది. కానీ వాడి జీవితం ఇలా అయ్యిందని తన బాధ. గ్రానీ ఏం ఆలోచిస్తున్నావు? అదేరా, అసలు ఒక మాట కూడా చెప్పకుండా వచ్చావు కదా, ఇది అసలు కళా నిజమా అని. ఆమె మాటకు నవ్వి నేను వచ్చేది కిషోర్కి తెలుసు గ్రానీ, నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే ఇంట్లో లేకుండా నాకే నువ్వు పెద్ద షాక్ ఇచ్చావు. ఏం కిషోర్ అంతే కదా అని అందరినీ చూస్తూ ఏం చెప్పొద్దని సైగ చేస్తాడు విజయ్. పని వాళ్ళకి సౌమ్య నిన్ననే అంతా చెప్పి అంటే నరేంద్ర గారి గురించి ఆమెకు తెలియకుండా ఉండాలని చేస్తుంది. నువ్వు వస్తావని తెలిస్తే ఆగిపోయేదాన్ని కదరా. పోనీలే, ఆ భగవంతుడి దయ వల్ల నేను వచ్చేసరికి నువ్వు కనిపించడం ఆనందం పట్టరానిదిగా ఉంది నాకు. ఉంటావుగా, మళ్ళీ వెళ్ళిపోవుగా కంగారు పడి అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గర ఉందామని అనుకుంటున్నా, కానీ నువ్వు నన్ను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టకూడదు. అలా అయితే ఉంటా సరేనా? నేను నిన్ను ఒక్క మాట కూడా అనను, నువ్వు నా కళ్ళ ముందు ఉంటే చాలు నాకు అంటుంది. మీ అన్నయ్య ఎవరిని ఎక్కడ లాక్ చేయాలో అలా లాక్ చేస్తున్నాడు అని సౌమ్యను చూసి చెప్తాడు కిషోర్. అవును కిషోర్, అన్నయ్య ఎందుకు అలా చేస్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదులే, ముందు ముందు నీకే తెలుస్తుంది. డాడీ ఇదిగో ఈ ఫైల్ పై సంతకం చేసి ఇవ్వండి అని అంటూ నరేంద్ర గారికి ఒక ఫైల్ ఇస్తాడు విజయ్. ఆ ఫైల్ మొత్తం చదివి ఏంటి విజయ్ ఇది అంటూ గట్టిగా అడుగుతాడు. ఆ సౌండ్ విని మిగిలిన వారు కూడా అక్కడికి వస్తారు. ఎందుకురా అంత గట్టిగా అరుస్తున్నావు, అది కూడా విజయ్ మీద? నేను విజయ్ని సీఈఓగా అఫీషియల్ అనౌన్స్ చేసి అందరికి ఇండస్ట్రీస్కి చైర్మన్ విజయ్ని చేద్దామని చూస్తే వీడు వద్దని ఎండీగా మాత్రమే ఉంటున్నాడు. ఇదిగో ఈ ఫైల్ తీసుకొచ్చి సంతకం చేయమంటున్నాడు అని కోపంగా చెప్తారు నరేంద్ర గారు. లేదు నాన్న, చైర్మన్ సీట్లో మీరు మాత్రమే ఉండాలని నా కోరిక. మీరు ఉన్నంత వరకు ఆ సీట్లో మీరే ఉండాలి. నేను ఎండీగా, కిషోర్ ఎంజీగా ఉంటాం. మీరు ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదు.
ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఇంటికే పంపిస్తాను, మీరు సైన్ మాత్రం చేయండి అని చెప్తూ ఎండి అనౌన్స్మెంట్ కూడా సింపుల్గా అయిపోతుంది అని మీరు ఎక్కువగా టెన్షన్ పడకుండా ఉండండి, మిగతా అన్ని విషయాలు నేను చూసుకుంటాను అని చెప్తూ కిషోర్ వైపు చూసేసరికి వస్తున్న విజయ్ అంటూ ముందుకు వస్తాడు. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. విజయ్ తన క్యాబిన్కు వచ్చి తన పిఏని పిలిచి పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్నీ తెమ్మని చెప్పి తన సిస్టంలో వర్క్ స్టార్ట్ చేస్తారు. కిషోర్ కూడా మేనేజర్ క్యాబిన్కు వెళ్ళిపోతాడు. వర్క్ టైంలో అది ఆఫీస్లో విజయ్ ఎలా ఉంటాడో తెలుసు కాబట్టి అతన్ని డిస్టర్బ్ చేయడు. ఏమండి, ఆశ్రమానికి వెళ్ళి దాదాపు 10 రోజులు అయ్యింది. మనం చేయాల్సిన ఫంక్షన్కు ఇంకా 2 రోజులే ఉంది. ఇవాళ నుంచి నేను ఆ పనులు కూడా చూసుకొని వస్తానండి అంటూ నరేంద్ర గారికి టిఫిన్ పెడుతూ చెప్తారు సునంద గారు. సరే, నర్సయ్యకు చెప్పి పని వాళ్ళను పంపిస్తాను అని, అన్నీ నువ్వే చూసుకోవాలంటే కష్టం కదా అని చెప్పి మిగిలిన పని వాళ్ళను ఆశ్రమం దగ్గరకు వెళ్ళి అక్కడ కావాల్సిన ఏర్పాట్లు అవి చూడమని పురమాయిస్తారు నరేంద్ర గారు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా అని చెప్పి నేను ఇంపార్టెంట్ మీటింగ్ కోసం ఊరు వెళ్తున్నా, రావడానికి 2 డేస్ పడుతుంది అని చెప్తాడు. ఇంతలో సునంద గారు వచ్చి, విజయ్ ఎల్లుండి మన ఆశ్రమంలో ఫంక్షన్ ఉందిరా, ఆ రోజు నువ్వు రావాలి చెప్తారు. ఫంక్షన్ దేనికి మా తెలియక అడుగుతాడు విజయ్. అనాథ పిల్లలకు ఇంకా వాళ్ళ చదువు, ఆరోగ్యం, వయసు పైబడిన వారికి సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది పేదలకు అవసరమైన ఫండ్స్ కోసం ఆశ్రమంలో ఉన్న పిల్లలు చేస్తున్న ఈవెంట్ విజయ్. మా ఫండ్స్ కోసమైతే మన బిజినెస్లో వచ్చే ప్రాఫిట్స్లో 40% ఇద్దాం. నువ్వు ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు. మనం మాత్రమే కాదురా, సహాయం చేయడానికి నలుగురు ముందుకు రావాలని నా కోరిక. అందుకే గత 2 సంవత్సరాలుగా ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. సరే, నేను ఏమన్నా హెల్ప్ చేయనా అంటే నాకు తెలిసిన కంపెనీలు చాలా ఉన్నాయి, వారంతా కొంచెమైనా డొనేషన్ చేస్తారు అని చెప్తాడు విజయ్. వద్దు విజయ్, వాళ్ళు నీ ద్వారా హెల్ప్ చేస్తే వారికి నువ్వు మళ్ళీ హెల్ప్ చేస్తావన్న బిజినెస్ పరంగా ఆలోచిస్తారు. అలా జరగకూడదు. ఎవరికి వారు ఎదుటి వారికి సహాయం చేయాలని ఆలోచన రావాలని నేను ఇలా అరేంజ్ చేశాను. పిల్లలు చేసేది నచ్చి వారు ఎంతో కొంత ఇవ్వాలని నా ఆశ. తల్లి మనసు ఆమెకు ఉన్న కోరిక విని విజయ్ తల్లిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. సరేమా, ఎల్లుండి నేను వస్తాను, ఎన్ని గంటలకు అడుగుతాడు విజయ్. ఈవినింగ్ 7కు ఫంక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పి కొడుకు వస్తా అనడంతో హ్యాపీగా ఉంటారు. ఓకే అని అక్కడే ఉన్న వాళ్ళ నాన్నగారికి గ్రానీకి చెప్పి మీటింగ్ కోసం వెళ్తాడు విజయ్. ఏంటి సునంద, విజయ్ వచ్చినందుకు ఆనందపడాలో లేక పని పని అంటూ తీరిక లేకుండా ఉన్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు చెప్తారు నరేంద్ర గారు. అవునండి అంటూ ఓ చిన్న నిట్టూర్పు విచ్చి తను కూడా ఆశ్రమానికి వెళ్తుంది. కిషోర్ కూడా ఆఫీస్కి వెళ్తానంటూ కారులో వెళ్ళిపోతాడు. విజయ్ కూడా లేకపోవడం వల్ల వర్క్ ఎక్కువగా ఉండడంతో బిజీ అవుతాడు. సునంద గారు ఆశ్రమానికి వెళ్ళి వస్తూ 2 రోజులుగా బిజీగా ఉన్నారు. తెలిసిన వారందరికీ చుట్టుపక్కల వారికి ఇన్విటేషన్స్ పంచి ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు. నరేంద్ర గారు కూడా ఆరోగ్యం కొంచెం బాగుండడంతో ఆయన ద్వారా కూడా చాలామంది పరిచయస్తులు తప్పకుండా వచ్చి మా వంతు సహాయం చేస్తామని అంటారు. ఈవెంట్ జరిగే రోజు రానే వచ్చింది. మీటింగ్ కంప్లీట్ చేసుకుని విజయ్ కూడా ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తానని చెప్పడంతో సునంద గారికి కూడా సంతోషంగా ఉంది. టైం అవుతుందని కోడల్ని హెచ్చరికగా అడుగుతారు సునంద గారు. ఏమండి మీరు, నేను కూడా రెడీ సునంద, అత్తయ్య గారు మీరు కూడా రావచ్చు కదా పిలుస్తుంది. ఆమె నేను అంతసేపు కూర్చుని ఉండలేనమ్మా, నడుము నొప్పి వస్తుందని ఆవిడ రాకపోవడానికి కారణం కూడా చెప్తుంది. సరే అత్తయ్య గారు, మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, మీరు భోజనం చేసి నిద్రపోండి అని చెప్పి కిషోర్ కోసం బయటకు వస్తారు. ఇంతలో కిషోర్ కూడా వస్తూ, అత్త విజయ్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి వస్తాడంట, మనల్ని వెళ్ళమన్నాడు అని చెప్తూ తను కూడా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి కిందకు వస్తాడు కిషోర్. అలా ఫంక్షన్కు 2 గంటల ముందుగానే కిషోర్ డ్రైవ్ చేస్తుంటే వెనకే నరేంద్ర గారు, వెనుక సౌమ్య, చింటూ ఇంకా సునంద గారు కలిసి కారులో ఆశ్రమానికి బయలుదేరతారు. ఎయిర్పోర్ట్లో డ్రైవర్ కార్తో రెడీగా ఉండడంతో విజయ్ ఫ్లైట్ దిగి ఫాస్ట్గా వచ్చి కారులో ఇంటికి స్టార్ట్ అవుతారు. ఈవినింగ్ టైం అవ్వడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. విజయ్ కార్ పక్కనే వచ్చి ఆగింది స్కూటీ ఒకటి. అతను కారులో బ్యాక్ సీట్లో కూర్చొని ఫోన్ రావడంతో మాట్లాడుతూ పక్కకు చూస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలు, వెనుక ఉన్న అమ్మాయి ఏదో మాట్లాడుతూ ఉంది. ముందు ఉన్న ఆ అమ్మాయి బుర్కాలో ఉంది. విజయ్ అటుగా చూస్తూ బండి సపోర్ట్ కోసం కింద రోడ్డుపై పెట్టిన ఆమె కాలి పాదంపై నిలిచింది అతని చూపు. తెల్లని రంగులో ఉండి గోరింటాకు పెట్టి ఉంది. వెండి పట్టీలు.
బుర్కా కొంచెం పొట్టిగా ఉండి కాలికి కనబడుతున్న మడికట్టుగా కట్టినట్లు ఉన్న చీర. అంటే ఆ అమ్మాయి నాట్యం చేస్తుందనడానికి గుర్తుగా చూసిన వెంటనే అర్థమవుతుంది. టైం అవుతున్నట్లుగా మాటి మాటికి చేతికి ఉన్న వాచ్ చూస్తుంది.